చీచ్చ నమస్తేనే. ఈరోజు విషయం ఏంటంటే ఇది చూస్తే మీకు అర్థమవుతుంది కావచ్చు. టికెట్ నేను వెళ్తలేను. మా ఇంటి నుంచి అయితే ఇంతకుముందు ఒక డ్రైవర్ అయితే వెళ్ళిండు. తనైతే ఆపస్ అయితే వస్తుండు. అందుకే ఈరోజు అయితే నేను టికెట్ అయితే బుక్ అయితే చేశాను. దీని కాస్ట్ ఎంత? ఎన్ని రోజులకు వస్తుండు? అసలు విషయం ఏమైంది? ఏమన్నా జరిగిందా? అనే విషయాల గురించి నేను మొత్తం అయితే చెప్తాను. ఇది మాకే కాదు, వేరే వాళ్ళకు కూడా జరగచ్చు. అందుకైతే నేనైతే వీడియో అయితే పక్కా ఇస్తున్నాను. మీకు కూడా జరగచ్చు. అలాగే కొత్తగా మన వీడియోని అయితే చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేయండి. తన అసలు 15 డేస్ కన్నా అయితే వెకేషన్కి అయితే వెళ్ళిండు. ఎందుకు వెళ్ళిండు అంటే తన కొడుకు వాళ్ళ మ్యారేజ్ అయితే ఉంది. తన ఒక్కడే కొడుకు అని అయితే పక్క వెళ్ళాలని అయితే తనైతే వెళ్ళిండు. అసలు వెళ్ళక ముందు ఏం జరిగిందంటే ఇక్కడ మా బావతో అయితే చిన్న ఇష్యూ అయింది. నేను టికెట్ ఇవ్వను నీకు, నువ్వు పోయినా కానీ నేనైతే మళ్ళీ నీకు ఆఫర్స్ తీసుకోను. అలా బాగా గొడవ అయితే జరిగింది. జరిగినప్పుడు అయితే మేము అందరం మాట్లాడినాము. తనే మాట్లాడిండు, మేము ఇంకా సపోర్ట్లో అయితే ఉన్నాము. ఇలా తనైతే ఒక్కడే కొడుకున్నాడు బాబా, పక్కా వెళ్ళాలి. తను ఇంకా 15 రోజులైతే పక్కా వస్తాడంటే, దాని తర్వాత ఆన్సర్ ఇయ్యలేడు. ఆన్సర్ ఇయ్యలేదు అలాగే అని ఒక వారం రోజులు తిప్పుకున్నాడు. ఫోన్ చేస్తే లేవట్టలేడు. దాని తర్వాత ఇగ లాస్ట్‌కైతే సరే నువ్వు వెళ్ళని చెప్పిండు. ఇగ ఇగ వెళ్ళని చెప్తే మళ్ళా టికెట్ అయితే బుక్ చేసిండు. టికెట్ బుక్ చేసి అయితే టికెట్ అయితే పీడీఎఫ్ అయితే వాట్సాప్‌లో అయితే మా బాబాకైతే పంపించిండు. పంపించిన తర్వాత ఓకే అన్నాడు. ఈ మా డ్రైవర్ అయితే ఏమన్నాడంటే, "బాబాయ్ ఇట్లా పెళ్లి కాంగానే నేను ఇట్లా సీదా వచ్చేస్తాను. 15 రోజులకి కేవలం" అని చెప్పిండు. ఇప్పుడు 15 రోజులు కాదు, నెల రోజులు అయిపోయింది తన. నెల రోజులు ఎందుకు పట్టిందంటే 15 పెళ్లయితే ముందే అయిపోయింది. 15 రోజులు లోపే అయిపోయింది పెళ్లి. కానీ తన ఇంతకుముందు ఇక్కడ వర్క్ అయితే కంపెనీలో చేసిండు తను. కంపెనీలో ఏస్తే తన కంపెనీ నుంచి హౌస్ డ్రైవర్‌కైతే షిఫ్ట్ అయ్యిండు. షిఫ్ట్ అయితే తనైతే నేపాల్‌కైతే వెళ్ళిండు గదా! అక్కడ ఇమ్మిగ్రేషన్ అయితే పక్కా గావాలట. ఇమ్మిగ్రేషన్ ఇలా వర్క్ చేంజ్ అయితే ఇమ్మిగ్రేషన్ పక్కా గావాలట. కావాలైతే మరి తనైతే దాని గురించి అయితే పాస్‌పోర్ట్ అయితే ఇమ్మిగ్రేషన్‌కైతే పంపించిండు. పంపించిన తర్వాత అయితే ఇమ్మిగ్రేషన్ అయితే మీకు తెలిసిందే. వారం రోజులు పట్టొచ్చు, 15 రోజులు పట్టొచ్చు, నెల కూడా పట్టొచ్చు. మన అదృష్టం బట్టది. తనకైతే వారం రోజుల్లో, 15 రోజుల్లో అయితే లోపైతే అయిపోయింది ఇమ్మిగ్రేషను. దాని తర్వాత అయితే వస్తానైతే చెప్పిండు. దానికంటే ముందే మా బాబాయ్ అయితే తన 15 రోజులు అయిపోయింది. ఎప్పుడొస్తాడు? వస్తాడా? రాడా? రాకుంటే నేను ఫినిష్ కొట్టేత్తా. అవసరం లేదు నాకని చెప్పిండు. తనతోనైతే మా డ్రైవర్‌తోనైతే మేము మాట్లాడినాము. ఇట్లా బాబాయ్ అయితే ఇట్లా అంటుండు మరి. నువ్వేమంటున్నావు మరి వస్తున్నావా లేదా అంటే, నేను వస్తున్నాను. నా ఇమ్మిగ్రేషన్ పనైతే కాలేదింకా. అది కాంగానే నేనైతే మీకు ఫోన్ అయితే చేస్తానంటే, తన ఇమిగ్రేషన్ అయితే నిన్ననే అయిపోయింది. నిన్న అయిపోతే ఈరోజు నేను టికెట్ అయితే బుక్ చేశాను. టికెట్‌కి తననే బుక్ చేయాలసలు. తన ఎమర్జెన్సీ వెళ్ళింది కాబట్టి తననే సంవత్సరం కూడా కాలేదు ఇక్కడ వర్క్ చేసి. తననే బుక్ చేసుకోవాలి. కానీ అక్కడైతే వర్షం కూడా బాగా పడుతుందట. ఇంకోటేందంటే టికెట్ రేట్ అయితే మామూలుగా లేదట. 1700 రియాల్ ఉంది ఇక్కడి ఖతార్ రియాల్. అయితే ఈ విషయం అయితే మా బాబాకైతే చెప్పాము. బాబా అక్కడ టికెట్ అయితే చాలా రేట్లయితే చాలా బాగున్నాయి. తన టికెట్ ఎప్పుడు తక్కువుంటదో అప్పుడు వస్తా అంటుండంటే, సరే మరి నేను టికెట్ నేనిస్తాను. పైసలియ్యను గానీ టికెట్ అయితే ఇస్తాను అని జెప్పిండు. మరి టికెట్ ఇస్తా అంటే మరి ఆ విషయం మరైతే మా బాబయితే మా మేడంకయితే చెప్పిండు. మా మేడంకి చెప్తే మా మేడం అయితే కార్డ్ అయితే ఇచ్చింది నాకు. ఏటీఎం కార్డ్ ఇచ్చి, "నవీన్ ఇట్లా 1-6 లోపు ఏది తక్కువుంటదో ఆ టికెట్ అయితే బుక్ చెయ్యు. బాగా రేటుందయితే బుక్ చేయకు. నాకు ఫోను చెయ్యక్కడ. ఎంత రేటుంది ఏందనేది నాకైతే ఫోను చెయ్యని చెప్పింది. నేనైతే ఫోను చేశాను. మామ గిట్ల టికెట్ అయితే ఉంది. ఈ టికెట్ ఎంతకు పడ్డదో తెలుసా? 1250 రియాలు. అంటే మన ఇండియా మనీలో ఎంతయితదో కామెంట్ చేయండి. ఈ టికెట్ అయితే బుక్ అయితే చేశాను. ఇదెప్పుడంటే నెక్స్ట్ మంత్ 1కైతే బుక్ అయితే చేశాను. తనైతే అక్కడ 10:30కి అయితే ఎక్కుతాడక్కడ. ఇక్కడ నెక్స్ట్ మంత్ 1కైతే 12:30కి అయితే ఇక్కడైతే దిగుతాడు. అది కూడా నేను ఫుల్ వీడియో పెడతాను. మీరు సపోర్ట్ చేయండి. అసలు విషయం ఏందంటే వీళ్ళు డ్రైవర్‌కి నువ్వు ఏ చిన్న లేట్ చేసినా గాని, వీళ్ళు ఏం జేయడానికైతే వెనకైతే అసలే రారు. నువ్వు ఏ తప్పు చేసినా గాని, నువ్వు ఎంత మంచిగా పని చేసినా గాని, హౌస్ డ్రైవర్‌లో మాత్రం వాళ్ళకి ఏ చిన్న డౌట్ వచ్చినా గాని, నువ్వేమైనా తప్పు పని చేసినా గాని, నీకు సీదా జైలైనా పంపిస్తారు. నువ్వు ఇంటికి పోతే మరి నువ్వు కాకపోతే ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులుంది. నువ్వు కాకపోతే ఇంకా ఏమంటే కిస్మాకన్ డ్రైవర్‌లొస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులుంది. అలా. ఇలా మా ఇంట్లోనే జరిగింది. ఇంకా వేరే సిట్యుయేషన్ కూడా రావచ్చు. ఇలాంటి సిట్యుయేషన్ కూడా రావచ్చు. ఎమర్జెన్సీ‌లో పంపియ్యరు కూడా ఒక్కొక్కళ్ళు. కానీ మా బాబాయ్ అయితే పంపించిండు. ఆలోచించిండు. ఫస్ట్‌ల ఆవేశంలో ఏదో ఒక మాట అంటాడు గానీ, దాని తర్వాత ఆలోచించిండు. వాళ్ళకి గూడా ఫ్యామిలీ ఉంది గదా!
ఒకడే కొడుకు అంటుండు కాబట్టి పక్కా వెళ్ళాల్సింది అంటుంది కాబట్టి ఆలోచించి అయితే పంపించిండు. ఎందుకంటే మేము ముగ్గురు డ్రైవర్లు ఉన్నాము. ఒక డ్రైవర్ వెళ్ళినా కానీ ఇద్దరు ఇద్దరు డ్రైవర్లు అయితే అడ్జస్ట్ అయితే చేసుకుంటారు. ఇద్దరు డ్రైవర్లు ఉంటే ఒక్కడే చాలా కష్టము. అన్ని వాళ్ళకు స్కూళ్ళు ఉంటాయి, మరి ఇంకోటి ఏంటంటే కాలేజీలు ఉంటాయి, డ్యూటీలు ఉంటాయి, ఇక జమాయికోవుడు, ఇక వాళ్ళకు ఏమన్నా ఆర్డర్ తీసుకురావడం, ఇలాంటి చాలా పనులు ఉంటాయి. అందుకే ఒక్క డ్రైవర్తోనే అసలే కాదు మా ఇంట్లో అయితే. ఇక వేరే ఇంట్లో సింగిల్ ఫ్యామిలీ మాత్రం బెస్ట్ అనుకుంటాను నేనైతే. మా ఇంట్లో అంటే ముగ్గురు డ్రైవర్లు అవసరం కావాలి. ఇప్పుడే ఇద్దరు డ్రైవర్లకి నాకైతే చాలా పన్ను. మా మేడంది, ఇంకోటి ఏంటి మా మేడం వాళ్ళ పిల్లలది, వాళ్ళ కొడుకుది, వాళ్ళ అందరి డ్యూటీ అయితే వేస్తున్నాను. ఇప్పుడు నాకు దగ్గర 1 month అయితే అవుతుంది. నాకు 1 month నుంచి నేను సరిగ్గా వీడియో కూడా పెడతలేను. లాంగ్ వీడియో అయితే అసలే పెడతలేను. అదని విషయం. హౌస్ డ్రైవర్ అంటే బాగున్నమాట కాదు. మంచికి మంచి. ఏమన్నా నువ్వు చెడు పని చేస్తే మాత్రం ఇలా జైలుకే వెళ్తావు. అందుకే చెప్తున్నాను, మీరు గల్ఫ్ కంట్రీ హౌస్ డ్రైవర్కి రావాలంటే 1కి 10 సార్లు ఆలోచించుకొని అయితే రండి. మేమైతే వచ్చినాము. మాకు ఇల్లు అయితే అంత మంచిది కాదు, అంత చెడు కాదు, నార్మల్గా అయితే ఉంది. మాకు ఎలాంటి ప్రెషర్ అయితే ఉండదు. ఇలాంటి ప్రెషర్ అయితే అస్సలే ఉండదు. ఇక వేరే వాళ్ళకైతే చాలా ప్రెషర్ అయితే ఉంటుంది. టైంకి ఫుడ్ ఉండదు. ఇంకోటి ఏంటంటే టైంకి సాలరీ ఉండదు. ఇంకోటి ఏంటంటే పని బాగుంటుంది. పని బాగున్నా కానీ పిల్లలు బాగుండరు. పిల్లలు చాలా ఆగమేస్తారు. మనం డ్రైవ్ చేసేటప్పుడు వాళ్ళు గేర్ ఉత్తడం కానీ అలాంటి చాలా పనులు, బిత్తి పనులు అయితే చేస్తారు. మా ఇంట్లో అలాంటి ఏముండవు. వాళ్ళు ఏం తప్పు చేసినా కానీ మా బాబాకైతే మేము డైరెక్ట్ చెప్తాము. వాళ్ళు స్పీడ్గా నడుపు అంటే కూడా మేమైతే ముందే చెప్పిస్తాము. కెమెరా వస్తే మాత్రం మాకు సంబంధం లేదని ఆ విషయం మేము ముస్టోడికి కూడా చెప్పిస్తాము. ఇలా ఉంటుంది. హౌస్ డ్రైవర్కి మాత్రం మామూలు మాట కాదు. ఇది టికెట్ లాస్ట్కు నేపాల్ టు దోహా. ఇది టికెట్. తనైతే ఇప్పుడు నెక్స్ట్ మంత్ 1st అయితే వస్తుండు. తన ఎయిర్పోర్ట్కి వెళ్ళేదైతే నేనైతే మొత్తం వీడియో అయితే పెడతాను. మీరు నా వీడియో చూస్తున్న వాళ్ళకైతే పేరున ధన్యవాదాలు. అలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు అయితే తీస్తూ ఉంటాను. ఈ ట్రావెల్స్ మాత్రం సూక్ లాలీలో ఉంది. సూక్ లాలీ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ఇది ఫేమస్ ఏరియా. మా ఇంటి నుంచి ఎవరు వెళ్ళినా కానీ ఈ ట్రావెల్స్కే మేమైతే టికెట్ అయితే బుక్ అయితే వేసాము. కానీ టికెట్ రేట్ మాత్రం మామూలుగా లేదు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ అయితే బక్రీద్ ఉంది కదా, అందుకైతే రేట్లు 2000, 1700, 1500 దానికంటే మించే ఉంది. లాస్ట్కి అయితే మా మేడంకి అయితే ఫోన్ చేశాను. జూన్ 1 అయితే తక్కువ ప్రైస్లో ఉంది, అందుకైతే అదే బుక్ అయితే వేసాను. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. జై హింద్.